చూసుకున్నట్టు మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. వచ్చేసరికి వీడియో అంతా లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. ఇంటి స్థలం లేని అర్హులకు వాటిని కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లను ముందుకు రాకపోతే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలాగా ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులో బేస్మెంట్ పూర్తి చేసిన వారికి తొలి విడత ₹1,00,000 చెల్లించాలని సూచించారు. ఇదన్నమాట. ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇల్లున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, అవైతే బిల్డర్లు ముందుకు రాకపోతే ఎవరైతే ఈ రిలేటివ్ వాళ్ళు ఉన్నారో లబ్ధిదారులకి వాళ్ళనే చేసుకునేలాగా వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇదన్నమాట ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తాను. జై హింద్.